నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. భారతదేశంలో చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించడం అంటే ఇందులో అనేక కుట్రలు, అంతర్జాతీయ స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అనేక కుట్రలు ఉన్నాయన్న విషయం గురించి పదే నేను చెబుతూ వస్తున్నాను. ఒకసారి కనెక్టింగ్ డాట్స్ అన్నట్టుగా నరేంద్ర మోదీని గద్దె దించాలంటే ఏ అంశాలు తెరపైకి తెస్తున్నారో మనం ఒక్కసారి పరిశీలిస్తే కరెక్ట్ ప్లాన్ మనం అంచనా వేయడానికి వీలుంటుంది. ముఖ్యంగా 2014లో ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆయన పైన అనేక ఆరోపణలు అంతర్గతంగా చేస్తూ వచ్చినవే ఎక్కువ. ఒకటి, మైనారిటీ వ్యతిరేకి అని. 2, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నాడని. 3, ముస్లింలకు అసలు ఇక్కడ రక్షణే లేదు అనే ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేయడం, అఖలాక్ మరణం అవన్నిటి విషయంలో. ఆ తర్వాత కాలంలో ఐడీని, సిబిఐని లేకపోతే ఈడీని తన ఇష్టానుసారం వినియోగిస్తున్నాడు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు, పొలిటికల్గా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల్ని ఇబ్బంది పడుతూ ఈ ఐటీని, ఈడీని, సిబిఐని వాడుతున్నాడని కొన్ని రోజులు ఒక ప్రచారాన్ని నిర్వహించారు. ఆ తర్వాత కాలంలో చోర్ అనే మాటని పదే తీసుకురావడం జరిగింది. ఈవెన్ చౌకీదార్ చోర్ హే అనే నినాదమే 2019 ఎన్నికల్లో తీసుకొచ్చారు. రఫేల్ విషయంలో పెద్ద కుంభకోణం జరిగింది. చౌకీదార్ చోర్ హే అనే మాటని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. కానీ దానికి పూర్తి భిన్నంగా అది ఫలితం సాధించలేకపోయింది. విపక్షాలు ముఖ్యంగా ఆ చౌకీదార్ చోర్ హే అనే మాటలో విఫలమయ్యాయి. ఇప్పుడు కొత్తగా ఓట్ చోర్, గద్దీ చోర్ అంటున్నారు. ఇప్పుడు కూడా చోర్ అనే మాటనే వాడుతూ ఉన్నారు. అంటే మోడీ దొంగ ఎలక్షన్ కమిషన్ని ముందు పెట్టుకొని అండ్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఓట్ల దొంగగా మారాడు అనేది ఇప్పుడు రాహుల్ గాంధీ అండ్ ఈకో సిస్టమ్ చేస్తున్నటువంటి మాట. చోర్ 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 ఈ మాటని పదే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా అంతర్గతంగా జరుగుతున్నటువంటి విషయం. అంతర్గతంగా జరుగుతున్న వాటిల్లోనే ఈవెన్ రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ పదే 2 మాటల్ని ఈ మధ్య ఎక్కువ వాడుతున్నాయి. ఒకటి, ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి ఎక్కువ మొత్తంలో తీసుకొస్తున్న ప్రచారంలో మెయిన్గా డొనాల్డ్ ట్రంప్కి లొంగిపోయాడు అని. అంటే భారతదేశపు ప్రధాని ఎవరికీ లొంగడు, ఆయన చాలా గట్టిగా ఉంటాడు, ఆయన స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ భారతదేశానికి ఉన్నాడు అని మోదీ పట్ల అందరికీ విశ్వాసం ఉంది. కానీ దానికి భిన్నంగా ఆ విశ్వాసాన్ని వమ్ము చేసే విధంగా వీకెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అనే మాటని పదే తీసుకొస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్కి సరెండర్ అయిపోయారనే మాటని చెప్పడం అంటే అది ఒక వీకెస్ట్ ప్రైమ్ మినిస్టర్, వీక్నెస్ని, ఆయన బలహీనమైనటువంటి వ్యక్తి అని చూపించే ఒక ప్రయత్నం. ఇంకోవైపు ఇదే వీక్ ప్రైమ్ మినిస్టర్ అనే మాటని ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్ని ప్రయత్నాలు కూడా ఈవెన్ మిలిటరీ పరంగా కూడా జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు పాకిస్తాన్ కొన్ని టెర్రరిస్ట్ అటాక్స్ చేసినప్పుడు దానికి చాలా గట్టి జవాబును మనం ఇస్తూ వస్తున్నాం. వాళ్ళు సర్జికల్ స్ట్రైక్, మనం ఊరి అటాక్ చేస్తే సర్జికల్ స్ట్రైక్స్ చేశాము, పుల్వామా అటాక్ చేస్తే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేశాము, పెహల్గామ్ అటాక్ జరగగానే ఆపరేషన్ సింధూర్ ద్వారా గట్టి జవాబునిచ్చాము. సో పాకిస్తాన్ సొంతగా ఏం ప్రయత్నాలు చేసినా కూడా దానికి మనం 10 రిటాలియేట్ చేస్తూ ఉన్నాం. చైనా ఇలాంటి ప్రయత్నాలే చేసింది. 2017లో డోక్లాంలో ఒక ప్రతిష్టంభన క్రియేట్ చేసింది, దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాం. అండ్ ఎల్ఏసి ఇటు అక్సై చీన్ దగ్గర మన లదాఖ్ సరిహద్దుల్లో కూడా ఇట్లాంటి దుశ్చర్యకే పాల్పడింది గల్వాన్లో. కానీ దానికి కూడా గట్టి జవాబునిచ్చాము అండ్ మనం పూర్తిగా మన సైన్యాన్ని అక్కడ మోహరించాము. చైనాకు చాలా స్ట్రాంగ్గానే బదులిచ్చే ప్రయత్నం చేశాము, అందులో సక్సెస్ అయ్యాం కూడా. సో పాకిస్తాన్ని నిలువరించగలిగాము, చైనాను నిలువరించగలిగాము. కానీ ఇప్పుడు ఆ 2 ఏకమై 2 ఫ్రంట్ వార్గా రావడానికి సిద్ధమవుతున్న దాఖలాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అందుకే మొన్న ఆపరేషన్ త్రిశూల్ నిర్వహించాము అండ్ అటు నార్త్ ఈస్ట్లో ఆపరేషన్ ప్రచండ్ ప్రహార్ పేరిట ఒక విన్యాసాలు నిర్వహించాము. అండ్ ఈవెన్ మన నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి సరిహద్దుల్లో అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి సిక్కిం ఆ ప్రాంతం అంతా కూడా మనం పూర్తిగా బలగాల్ని మోహరించాము. ఇప్పుడు కొత్తగా అమెరికా కూడా ఈ వార్లోకి వచ్చింది, అది బంగ్లాదేశ్ రూపంలో. బంగ్లాదేశ్లో రెజీమ్ చేంజ్ చేసి షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టి తనకు అనుకూలమైనటువంటి మహమ్మద్ యూనస్ని అక్కడ అధికారంలో పెట్టారు. సో మహమ్మద్ యూనస్ ఇంటరిమ్ చీఫ్ అయిన తర్వాత బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి సోచ్ని మార్చే ప్రయత్నం చేశాడు. అంతకుముందు బంగ్లాదేశ్ అంటే భారత్కి ఫ్రెండ్లీ నేషన్. భారత్ చేసినటువంటి సాయం వల్లనే ఆ బంగ్లాదేశ్ అనే అస్తిత్వం ఉంది. కానీ ఇంటరిమ్ చీఫ్ ఈయన మహమ్మద్ యూనస్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా ఒక స్టాండ్ తీసుకున్నాడు, భారత వ్యతిరేక స్టాండ్.
అంతేకాదు పాకిస్తాన్తో అనుకూలమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటున్నాడు. అండ్ అమెరికాకు బేస్ ఇవ్వడానికి కూడా బంగ్లాదేశ్ని వినియోగించేలా ప్రయత్నం చేస్తున్నాడు. అమెరికా అండ్ పాకిస్తాన్ మాత్రమే కాదు, ఈవెన్ చైనాకు కూడా ఆయన బేస్ ఇస్తున్నాడు. లాల్ మొనిర్హట్ అనే ఒక ప్లేస్ ఉంది, అది బంగ్లాదేశ్ సరిహద్దులు, మన భారత్కి బంగ్లాదేశ్కి మధ్యలో సరిహద్దుల్లో ఉంటుంది. అది కరెక్ట్గా సిలిగురి కారిడార్, ఏదైతే చికెన్స్ నెక్ అంటామో దానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం. ఈ లాల్ మొనిర్హట్ అనేది World War IIలో ఎయిర్ బేస్గా వినియోగించారు, తర్వాత దాన్ని వినియోగంలో లేదు. ఇప్పుడు దాన్ని రివైవ్ చేయడానికి చైనాకు ఆ బాధ్యతలు అప్పగించాడు. చైనా అక్కడ ఆ ఎయిర్ బేస్ని రివైవ్ చేస్తోంది. ఇంకోవైపు బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి సోచ్నే మార్చే ప్రయత్నం చేస్తున్నాడని అన్నాను ఇందాక. సో గ్రేటర్ బంగ్లాదేశ్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొస్తూ ఉన్నాడు. మొన్న మధ్యన నేను దానికి వీడియో కూడా చేశాను మీకు. ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్ అనే ఒక బుక్ని పాకిస్తాన్కి సంబంధించినటువంటి జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్కి బహూకరించిన సందర్భంలో గ్రేటర్ బంగ్లాదేశ్కి సంబంధించిన కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అందులో మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని కలుపుకొని, బంగ్లాదేశ్కి సంబంధించి వెస్ట్ బెంగాల్లోని ప్రాంతాలు కొన్నిటిని కలుపుకొని ఓవరాల్గా బంగ్లాదేశ్ మ్యాప్నే మార్చుకొని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఒక విస్తారవాద దృక్పథంలోకి బంగ్లాదేశ్ వెళ్ళడానికి ఇదొక సంకేతంగా మనం భావించాలి. ఇంకోవైపు అమెరికాకి చిట్టగాంగ్ పోర్ట్లో అమెరికా సైన్యం ఉండడానికి స్థావరం ఇస్తూ ఉన్నాడు. అండ్ సెయింట్ మార్టిన్ ఐలాండ్ని ఇచ్చేస్తున్నాడు. సో అటు అమెరికా కన్ను ఉంది, ఇంకోవైపు పాకిస్తాన్ పైనుంచి టిబెట్ నుంచి పాకిస్తాన్ కన్ను ఉంది. అండ్ ఇటు పాకిస్తాన్ ఎట్లాగూ మనకు శత్రు దేశంగానే మొదటి నుంచి ఉంది కాబట్టి సో ఈ 3 రకాలుగా మనల్ని దిగ్బంధనం చేస్తే తద్వారా భారత ప్రధాని ఒక వీక్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పే ఒక కుట్ర జరుగుతోంది. సో 3 రకాలుగా దాడులు చేస్తే అండ్ అంతర్గతంగా రాహుల్ గాంధీ అండ్ టీమ్ ఈ ఎకోసిస్టమ్ అంతా కూడా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడము, ఇంకోటి వచ్చేస్తే సో ఓవరాల్గా అన్ని రకాలుగా 2.5 ఫ్రంట్ వార్, 3 ఫ్రంట్ వార్ అని అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఈ 0.5 కలుపుకొని ఇంకా అమెరికా, చైనా అండ్ పాకిస్తాన్ ఇట్లా మొత్తం కలిపి చూస్తే ఒక 3.5 ఫ్రంట్ వార్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇన్నిటి మధ్య ఒక ఉచ్చు బిగించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో దీనికి కౌంటర్గా భారతదేశం ఏం చేస్తోంది, ఇది అసలైన అంశం. సో ఇందాక నేను చెప్పాను, డోక్లాంలో 2017లో ఒక ప్రతిష్టంభన చేసినప్పుడు, డోక్లాంలో ఒక రోడ్డుని నిర్మించే ప్రయత్నం, బ్రిడ్జ్లు నిర్మించే ప్రయత్నం చైనా చేసినప్పుడు, డోక్లాం అనేది కరెక్ట్గా భూటాన్లో ఉంటుంది. భూటాన్ భారత్ సరిహద్దుల్లో ఉంటుంది. అది కరెక్ట్గా ట్రై జంక్షన్ అంటారు. అటు సిక్కిం, ఇటు భూటాన్, ఇటు భారత్, ఈ మూడిటికి మధ్య ఉండేటువంటి ఒక ప్రాంతం అది. సో డోక్లాంలో వాళ్ళు ఒక కన్స్ట్రక్షన్ చేయడము అని అంటే నథింగ్ బట్ మన పైన నిఘా పెట్టేసి మనల్ని కట్ చేయడానికి, ఆ చికెన్స్ నెక్ని కట్ చేయడానికి ఒక కుట్రకి తెర తీయడం. సో దాన్ని మనం ఎదుర్కొన్నాము, దానికి పూర్తిగా వాళ్లకు ఎదురొడ్డి నిలబడ్డాము అండ్ వాళ్ళు డోక్లాం నుంచి వెళ్ళిపోయారు. డోక్లాం నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన మనం ఊరుకోలేదు. మనం ఏం చేస్తున్నామంటే డోక్లాం దగ్గరలోనే మన భారత ప్రభుత్వం సుమారు 254 కోట్ల రూపాయలు వెచ్చించి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, భారత్కి సంబంధించినటువంటి BRO, డోక్లాం అండ్ ఆ ప్రాంతాల్లో భూటాన్లో ఒక రోడ్డుని, బ్రిడ్జిల నిర్మాణం మనం చేస్తూ ఉన్నాం. ఇది ఆల్ వెదర్ కండిషన్స్లో మనం వెళ్ళేదానికి వీలుగా ఈ రోడ్ని మనం నిర్మిస్తున్నాం. చైనాని అక్కడి నుంచి పంపించి మనం రోడ్లు నిర్మిస్తున్నాము. ఎక్కడి వరకు అనంటే ఈ రోడ్ అనేది పాకిస్తాన్కి టిబెట్లో ఉన్నటువంటి చుంబీ వ్యాలీలో చైనాకు సంబంధించినటువంటి మిలిటరీ బేస్ ఉంది. సో చుంబీ వ్యాలీకి దగ్గర వరకు కూడా మన రోడ్ నిర్మాణం జరుగుతోంది. అంటే ఇది భూటాన్ ప్రజలు వాడుకునేది. భూటాన్ కూడా మనకు దీనికి సంబంధించి చైనా సైన్యం లోపలికి రాకుండా ఉండే విధంగానే భూటాన్ అడ్డుకట్ట వేస్తోంది. సో అందుకే భూటాన్తో మన మైత్రి నెరపడం కోసమే అంత ఢిల్లీ బ్లాస్ట్ జరిగిన రోజు ఆ నెక్స్ట్ డే వెంటనే భూటాన్లో కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్ళి రావడం జరిగింది. అండ్ ప్రధాని నరేంద్ర మోదీ అంత ఊరికినే ఇక్కడ ఏదో బ్లాస్ట్ జరిగితే ఆయన ఎక్కడికో వెళ్ళి ఏదో పర్యటనకు వెళ్ళాడు అనుకుంటే పొరపాటు. దెర్ ఈస్ అ స్ట్రాటజీ బిహైండ్ దిస్. అండ్ అంతేకాదు ఈ మధ్య కాలంలోనే మన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కూడా అక్కడికి వెళ్ళారు. అండ్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి కీలకమైన ప్రతినిధులు అందరూ కూడా అక్కడ వెళ్ళి ఆ రోడ్ల నిర్మాణము వాటన్నిటిని మన వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో చైనా లోపలికి రాకుండా, డోక్లాం నుంచి, భూటాన్ నుంచి లోపలికి రాకుండా మనం ఆల్రెడీ మిలిటరీ బేస్లు పెట్టుకున్నాం. అండ్ ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్స్ కొన్ని ఉన్నాయి. ఈ వారం 10 రోజులు ఈ 2-3 వారాల్లోనే జరిగినటువంటి పరిణామం ఏంటంటే సిలిగురి కారిడార్ అనేది చికెన్స్ నెక్ కరెక్ట్గా 21-22 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి స్ట్రెచ్ అది. ఆ స్ట్రెచ్ కనుక కట్ చేస్తే పూర్తిగా మన నార్త్ ఈస్ట్కి ఇబ్బంది అవుతుంది, బై రోడ్ వెళ్ళడానికి అవకాశం కూడా ఉండదు. సో ఆ స్ట్రెచ్ని పరిరక్షించుకోవడం కోసం మనం అక్కడ రీసెంట్గా 2-3 వారాల వ్యవధిలో 3 మిలిటరీ బేస్లని కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 మిలిటరీ బేస్లు ఎక్కడ అంటే ఇది బాముని బేస్, అండ్ బీహార్లోని కిషన్గంజ్లో ఒక మిలిటరీ బేస్,
అండ్ వెస్ట్ బెంగాల్లోని చోప్రాలో ఒక మిలిటరీ బేస్ని ఏర్పాటు చేశాం. ఇప్పటికే మనకు అస్సాంలోని దుబ్రి అనే ప్రాంతంలో మిలిటరీ బేస్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ మిలిటరీ బేస్. సో దుబ్రీకి ఆనుకొని దగ్గరలోనే ఈ బాముని అనే బేస్ని కూడా మనము బిల్డ్ చేసాం. ఇది స్ట్రాటజిక్ పాయింట్ కాబోతోంది సిలిగురి కారిడార్ని పరిరక్షించుకోవడం అని వదిలేయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఈ మధ్య కాలంలోనే కొత్త పదం కూడా వినబడుతోంది, చికెన్స్ నెక్ విల్ బి అ రైనోస్ నెక్ అని. చికెన్ స్నెక్ని చికెన్ స్నెక్ అంటే చాలా చిన్న కోడికి ఎంత చిన్నగా మెడ ఉంటుంది కాబట్టి, సో రైనో లాగా ఇంకా వెడల్పు చేయడానికి భారత ప్రభుత్వం అఫెన్సివ్గానే ఒక ప్రణాళిక రూపొందించింది అనే వార్తలు కూడా వింటూ ఉన్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు తెలియాల్సి ఉంది. సో అట్లాంటి ఒక పెద్ద మెరుపు చర్య జరిగినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. బికాస్ డిసెంబర్ నెలలోనే ఇట్లాంటిది ఏమైనా జరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఒక దుశ్చర్య బంగ్లాదేశ్ కనుక చేసిందంటే మాత్రం డెఫినెట్గా అది మనం చేసి చూపిస్తాము. సో నార్త్ ఈస్ట్కి వెళ్ళే దారి ఎప్పటికీ 21 కిలోమీటర్లే ఉన్నది. 20 కిలోమీటర్లు కాస్త మనం 100 కిలోమీటర్లకు పెంచినా కూడా ఆశ్చర్యం అక్కర్లేదు. సో అందుకే మిలిటరీ బేస్లు 3 ఈ 2-3 వారాల వ్యవధిలోనే వెలిశాయి. అండ్ బీహార్లో ఎలక్షన్స్ జరిగాయి. అదే బీహార్లో కిషన్గంజ్లో మిలిటరీ బేస్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అస్సాంలోని బామునిలో ఒక మిలిటరీ బేస్ చేశారు. అండ్ చోప్రా వెస్ట్ బెంగాల్లో కూడా కొత్త మిలిటరీ బేస్ చేశారు. ఇవి కాక ఇంతకు ముందు నుంచి ఉన్నవే సిలిగురిలో త్రిశక్తి కోర్ కమాండర్ బేస్ ఉంటుంది. అండ్ అంతేకాదు బాగ్దోగ్రాలో మిలిటరీ బేస్ ఉంది. బాగ్దోగ్రా ఎయిర్పోర్ట్ మనందరికీ తెలుసు. బాగ్దోగ్రాలో ఒక మిలిటరీ బేస్ ఉంది. అండ్ సుక్నాలో ఒక మిలిటరీ బేస్ ఉంది. అండ్ హాసిమారా ఎయిర్ బేస్ అనేది చాలా కీలకమైన ఎయిర్ బేస్ ఇది. అక్కడ S-400లు లేకపోతే ఆకాష్ మిజైల్ సిస్టమ్ని ఎట్ ద సేమ్ టైం ఇంకా చెప్పాలంటే అత్యాధునికమైనటువంటి మన ఫైటర్ జెట్స్ అన్నింటినీ కూడా మోహరించేటువంటి బేసెస్ మనకు చాలా ఉన్నాయి. అండ్ అస్సాం దుబ్రీలో కూడా మిలిటరీ బేస్ ఉంది. సో ఇట్లా ఓన్లీ చికెన్ స్నెక్ ఆ ప్రాంతాలు సిలిగిరి కారిడార్ అండ్ నార్త్ ఈస్ట్ ని పరిరక్షించుకోవడానికి అవసరమైతే అఫెన్సివ్ గా ఎదురుదాడి చేయడానికి వీలైనటువంటి వాతావరణాన్ని ఆల్రెడీ త్రివిధ దళాలు ఇప్పటికే అక్కడ తయారు చేస్తున్నట్టుగా స్పష్టంగా మనకు తెలుస్తోంది. సో ఇన్నిటి మధ్య ఇప్పుడు ఇందాక నేను ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు చెప్పిన మాట, మహమ్మద్ యూనస్ ఏదైనా దుశ్చర్యకు పాల్పడాలంటే గనక ఫిబ్రవరి నెలలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి బంగ్లాదేశ్లో. అంతకు ముందే మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలోనే ఈ చేయాల్సిన పనిని చేసే అవకాశం లేకపోలేదు అని చర్చ కూడా నడుస్తోంది. సో ఈ లోపలే ఒకవేళ ఫిబ్రవరి లోపల అంటే డిసెంబర్ నెలలోనే గనక ఏవైనా చేస్తే దెర్ విల్ బి సీరియస్ కాన్సిక్వెన్సెస్. అండ్ అంతేకాదు డిసెంబర్లోనే మనకు గుర్తుంటే బంగ్లాదేశ్ వార్ జరిగింది డిసెంబర్ నెలలోనే. సో డిసెంబర్ని కావాలని వాళ్ళు ఒక సంకేతంగా కూడా అంటే బంగ్లాదేశ్ వార్ చేసినటువంటి ఆ నెలలోనే ఇంకా ఏదైనా దుశ్చర్యకు పాల్పడే అవకాశాలు కూడా ఉన్నాయనేది ఇంటెలిజెన్స్ వర్గాల ధృవీకరణ. అందుకోసమే ఓవైపు ఆపరేషన్ త్రిశూల్ నిర్వహించాం మనము, ఇంకోవైపు నార్త్ ఈస్ట్ లో కూడా అదే సమయంలో ఏకకాలంలో విన్యాసాలు నిర్వహించాము. S-400ల దగ్గరకి వెళ్ళి అండ్ రాఫెల్ ఫైటర్ జెట్స్ మొత్తం ఆల్మోస్ట్ డిప్లాయ్మెంట్ అనేది చాలా సీరియస్గా మనం చేస్తున్నాం. అండ్ అంతేకాదు ఈ మధ్య కాలంలోనే న్యోమా దగ్గర ఇంకొక సపరేట్ ఎయిర్ బేస్ని మనము బిల్డ్ చేయడం జరిగింది. అది గ్లోబల్ రౌండప్లో మేము మాట్లాడాం. ఈవెన్ లదాఖ్లో కూడా కొత్త ఎయిర్ స్ట్రిప్ని మనము తీసుకురావడం జరిగింది. ఎందుకు ఇన్ని కావాలని మనం చేస్తున్నాము అని అంటే కనుక వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ 3 ఫ్రంట్ వార్. ఇన్ఫ్యాక్ట్ 3.5 ఫ్రంట్ వార్. 0.5 గాళ్ళు ఇక్కడున్నారు. ఈ 0.5 వారే అసలు కీలకమైన విషయము. ఈ 0.5 వార్లో భారతదేశం గెలవాలి అనంటే ప్రాపగండా చాలా ఇంపార్టెంట్, ప్రచారమే చాలా ఇంపార్టెంట్, ఇన్ఫర్మేషన్ని ప్రజలకు తీసుకువెళ్ళడమే ఇంపార్టెంట్. కింద స్థాయి వరకు కూడా ఇన్ఫర్మేషన్ని చేరవేసే ఒక మెకానిజం ఆల్రెడీ డీప్ స్టేట్ నేషనలిస్టుల ఛానళ్ళను ఆపడము అండ్ యాంటీ నేషనలిస్టుల హ్యాండిల్స్ని మాత్రం విపరీతంగా ప్రమోట్ చేయడము ఈ మధ్యకాలంలో విపరీతంగా జరుగుతోంది. సో మీరే ఈ ప్రాపగండా చేయాల్సింది. సో ఇప్పుడు నేను చెప్పిన అనేక విషయాలు ఇవన్నీ కూడా రెగ్యులర్ బేసిస్లో నేను మాట్లాడుతూనే ఉన్నాను. సో ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన విషయాలు కాదు, చాలా సీరియస్ విషయాలు, దేశ హితం కోసం చేయాల్సినటువంటి పనులు. ఈ మధ్యకాలంలో మనం ఖచ్చితంగా మనం అవేర్నెస్ పెంచుకోవడము, ఎట్ ద సేమ్ టైం అవేర్నెస్ 10 మందికి పెంచే విధంగా ప్రయత్నం చేయడము, ఇవన్నీ మనం చేయాల్సిన సందర్భం ఇది. సో జాతీయవాద ప్రభుత్వాన్ని, జాతీయవాద భావనల్ని మనం కాపాడుకోవాల్సిన సమయంలో మనం ఉన్నాం. సో ఈ వీడియోని 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.